కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టులో జస్టిస్ నాగపాల్ ముందు కవితను హాజరుపరిచారు. దీనికి సంబంధించిన రిమాండ్ డైరీని కూడా ఈడీ సిద్ధం చేసింది. కస్టడీ పిటిషన్ను కూడా ఈడీ దాఖలు చేయబోతుంది. కవితను కస్టడీకి ఇవ్వాలి విచారించేందుకని కూడా కోరే అవకాశం ఉంది. ముందు రిమాండ్ ఇస్తే ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు ఈడీ రెడీ అవుతుంది. మరోవైపు బెయిల్ కోసం అసలు కవితను అరెస్ట్ చేయడమే ఇల్లీగల్ అంటూ కూడా కవిత తరఫు న్యాయవాదులు వాదించేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ముందే ఈడీ తరఫు న్యాయవాదులు చెప్పారు కవితను అరెస్ట్ చేయబోము, కవితను విచారించేందుకు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. అంటే మహిళలను విచారించడంలో కొంత వెసులుబాటు కావాలి, మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించకుండా మహిళలు కాబట్టి మహిళకు కొంత వెసులుబాటు ఇచ్చి మహిళ ఇంటి వద్ద విచారించాలంటూ కూడా కవిత ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది నిన్న కూడా కోర్టు ముందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ముందుకి. సుప్రీంకోర్టు దాన్ని ఈ నెల 19కి వాయిదా వేసింది. అంటే 19న ఆ పిటిషన్ కవిత పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతుంది. ఇదే పేర్కొంటూ ఆ పిటిషన్ విచారణలో ఉంది. అదేవిధంగా కవితను అరెస్ట్ చేయబోమంటూ కూడా గతంలో ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది ఒక సందర్భంలో, అయినా అరెస్ట్ చేశారంటూ కవిత తరఫు అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. కొద్దిసేపట్లోనే అటు కవిత తరఫు అడ్వకేట్ల వాదన, అదేవిధంగా ఈడీ రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా చూసిన తర్వాత, ఈడీ అడ్వకేట్ వాదన విన్న తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ జస్టిస్ నాగపాల్ ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారబోతుంది. కవితను రిమాండ్కి ఇస్తారా, రిమాండ్ ఎన్ని రోజులు ఇస్తారు, రిమాండ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ విచారించాలి కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా వేయబోతుంది. కస్టడీకి ఇస్తారా, ఈడీ కస్టడీకి మళ్ళీ కోర్టు ఇస్తుందా, లేదంటే కవిత న్యాయవాదులు కోరుతున్నట్లు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా అనేది ఒక ఆసక్తికర అంశంగా ఉంది. ఈ రోజే కొద్దిసేపటి క్రితం ఇదే కోర్టుకి ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితులు, ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రెండవ నిందితురాలు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా దాదాపుగా అరెస్ట్ అయిపోయారు. కొంతమంది జైలుకు వెళ్ళారు, కొంతమంది బెయిల్పై వచ్చారు. కానీ వీళ్ళిద్దరు మాత్రమే బయట ఉన్నారు. ఇప్పుడు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన నిందితుల్లో ఇద్దరు బయట ఉన్నారు. కేజ్రీవాల్ కూడా కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టుకి హాజరై అక్కడ బెయిల్ తీసుకున్నారు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే కవిత విషయంలో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే కవితను ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి కవితకు బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కవితకు జైలు తప్పదు అనే అభిప్రాయమే న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఏది ఏమైనా మెజిస్ట్రేట్ నిర్ణయం అనేది కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే మెజిస్ట్రేట్ అక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత అటు ఈడీ అడ్వకేట్ వాదనలు, కవిత అడ్వకేట్ వాదనలు విన్నాక ఎవరి వాదనలో మెజిస్ట్రేట్కి నమ్మకం కుదిరితే మెజిస్ట్రేట్ ఇచ్చే తీర్పు ఆధారంగానే నిర్ణయం ఉంటుంది. న్యాయ నిపుణులు ఎవరికి వాళ్ళు ఎలాంటి విశ్లేషణ చేసినా, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా అల్టిమేట్గా న్యాయమూర్తి ఏం చెప్తారు అనేది ఇప్పుడు తేలాల్సింది. జస్టిస్ నాగపాల్ చేతిలో కవిత భవితవ్యం ఉంది. కవితకు బెయిల్ వస్తుందా, లేదంటే ఆమె జైలుకు వెళ్తుందా, జైలుకు వెళ్తే ఎన్ని రోజులు రిమాండ్ ఇస్తారు, ఆ తర్వాత ఎన్ని రోజులు కస్టడీకి కవితను ఇస్తారు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఏదేమైనా కూడా కవిత విచారణ, కవితకు బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తారా అనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా రాజకీయ వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కేసు, ఆ కేసుకు సంబంధించి విచారణలు జరుగుతుంటాయి, నేరస్తులకు శిక్షలు పడుతుంటాయి, కొంతమందికి బెయిల్ వస్తుంటుంది, రకరకాల ఈక్వేషన్లు ఉన్నా ఇది రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన కేసుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా అలా కీలకంగా ఉన్న ఈ రెండు పార్టీల నేతలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా ఇద్దరు ఉన్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ని టార్గెట్ చేసేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని తెరపైకి తెచ్చింది. అసలు ఇందులో స్కామే జరగలేదు అని కూడా గతంలో కేజ్రీవాల్ కొట్టిపడేశారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది లేదు, ఇది ఒక అభూత కల్పన, ఇది ఒక బూటకం అంటూ కూడా కేజ్రీవాల్ చాలా సందర్భాల్లో వాదించారు, వ్యాఖ్యానించారు. అయితే ఇందులో కేసు ఉందా లేదా అనేది పక్కన పెడితే అటు ఈడీ, సిబిఐ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అంటే కవిత మీద ప్రధానంగా ఉన్న అలిగేషన్ ఏంటంటే 100 కోట్ల మనీ ల్యాండరింగ్ చేశారు. మనీ ల్యాండరింగ్ జరిగింది కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 3, సెక్షన్ 4 కింద కవితను అరెస్ట్ చేస్తున్నట్లు నిన్న అరెస్ట్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. పిఎంఎల్ఏ 4 కింద చాలా సీరియస్ సెక్షన్ అది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 4 కింద ఆమెకి శిక్షార్హురాలు కవిత అంటూ పేర్కొన్నారు. దాని ప్రకారం కనీసం 3 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది 7 ఏళ్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే చాలా సీరియస్ సెక్షన్ పెట్టారు. ఒకవేళ ఆ సెక్షన్ కింద కవిత నేరం రుజువు అయితే కనీసం 3 ఏళ్ల పాటు ఆమెకు జైలు జీవితం తప్పకపోవచ్చు. ఈడీ పెట్టిన అరెస్ట్ రిమాండ్లో పెట్టిన సెక్షన్ ప్రకారం మనం చెప్తున్నాం. దాని ప్రకారం కవితకు మినిమం 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే కేసే బూటకం, అసలు లిక్కర్ స్కామే లేదు అని ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. ఢిల్లీ ప్రభుత్వం చేసిన తప్పుకి కవితకి ఎలా కవిత బాధ్యురాలు అవుతారు? దానికి కవిత ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రలోభ పెట్టో, లేకుంటే మనీ ల్యాండరింగ్ చేసో, డబ్బులు లావాదేవీలు జరిపో 100 కోట్ల లావాదేవీలు, 100 కోట్ల మనీ ల్యాండరింగ్ జరిగింది అనేది కవిత ద్వారా జరిగిందనేది ఈడీ చేస్తున్న అభియోగం.
అది కోర్టులో రుజువు చేయాలి ఈడీ. అలా రుజువు చేసినప్పుడు మాత్రమే కవితకు ఆ సెక్షన్ వర్తిస్తుంది, కవితకు శిక్ష పడుతుంది. అంతే తప్పితే ఆ రాజకీయ ఉద్దేశంగా పెట్టిన ఈ కేసుని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కవిత తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, కేజ్రీవాల్ కూడా పలు దఫాలుగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే నీతివంతమైన పాలన, నిజాయితీ పార్టీ అనే ఒక పేరు ప్రజల్లో ఉంది. దానిపై బురద చల్లేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇవి. అందుకే ఈడీని, సిబిఐని ఉసిగొల్పుతున్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఇందులో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈరోజు కోర్టుకు హాజరు కావడం, అందులో కేజ్రీవాల్ బెయిల్తో బయటకు వెళ్ళిపోవడం, ఆ వెంటనే కవిత కోర్టుకు హాజరు కావడం. ఇప్పుడు కవిత విషయంలో కళ్యాణ్ అంటే ఇప్పుడు కవిత తరఫున న్యాయవాదుల ఆప్షన్స్ ఎలా ఉండొచ్చు, వారికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటే ఆప్షన్. కవిత తరఫు న్యాయవాదులు నిన్న మనకి ఇక్కడ మాట్లాడిన కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు ఢిల్లీలో చెప్పిన ప్రకారం కానీ, ఇక్కడ ఆమె తరఫు అడ్వకేట్లు మాట్లాడిన గండ్ర మోహన్ రావు లాంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడిన అంశాలు కానీ మనం పరిశీలిస్తే వాళ్ళు రెండు అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకటి, కవిత వేసిన పిటిషన్ ఏదైతే మహిళలకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, ఈడీ విచారణకు పిలవకుండా కవిత అంటే మహిళల వద్దకే వచ్చి ఈడీ విచారించేలా వెసులుబాటు ఉండాలంటూ కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు ఏడాది నుంచి కూడా ఆ పిటిషన్ విచారణలో ఉంది. అది ఈ నెల 19న అంటే జస్ట్ ఒక 4-5 రోజుల్లోనే విచారణ ఉంది కాబట్టి 4 రోజులు కూడా ఆగకుండా ఇంత హడావుడిగా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే 19 నాడు విచారించడానికి అవకాశం ఈడీకి ఇస్తుందా, లేకుంటే కవిత ఈ నివాసానికి వచ్చి విచారించాలా అనేది తేలిపోతుంది. అప్పటి వరకు ఆగొచ్చు కదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కవితను అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టుకే గతంలో ఈడీ అడ్వకేట్లు హామీ ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చారు. అలా నిన్న కేటీఆర్ మనం చూసాం, కేటీఆర్ కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది కవితను అరెస్ట్ చేయబోమంటూ. ఇప్పుడు ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీనికి ఈడీ కూడా కోర్టుని న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా కేటీఆర్ హెచ్చరించిన సందర్భం ఉంది. ఈ రెండు అంశాలే అడ్వకేట్లు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా జస్టిస్ నాగపాల్ ముందు ఇదే వాదన వినిపించబోతున్నారు. అంటే ఈ వాదనతో సుప్రీంకోర్టు చెప్పింది గతంలో ఒక దఫా విచారణ సందర్భంగా ఈ మాట చెప్పిన మాట వాస్తవం. అయితే దానికి సంబంధించిన సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన అఫిడవిట్ గడువు దాటిపోయింది కాబట్టి మేము అరెస్ట్ చేశాము, ఇందులో ఎలాంటి ఇల్లీగాలిటీ లేదు అనేది ఈడీ చేస్తున్న వాదన. అంటే ఎవరి వాదనను జస్టిస్ నాగపాల్ నమ్ముతారు, ఎవరి వాదనలో వాస్తవాన్ని విశ్వసిస్తారు, జస్టిస్ నాగపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. ఇటు కవిత అడ్వకేట్లు ఏం చెప్పినా, ఈడీ అడ్వకేట్లు ఏం చెప్పినా తుది నిర్ణయం మాత్రం జస్టిస్ నాగపాల్ చేతిలో ఉంటుంది. ఆయన తీసుకోబోయే నిర్ణయం మీద ఆధారపడి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా కవిత అడ్వకేట్లకి అవకాశం ఉంటుంది. న్యాయ సహాయం తీసుకోవచ్చు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయొచ్చు, బెయిల్ తీసుకోవచ్చు. బెయిల్ వస్తుందా రాదా అనేది సెకండరీ, అది పక్కన పెడితే న్యాయపరంగా కవితకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే కవిత తప్పు చేసినట్టు కానీ, కవిత నిరస్తురాలని కానీ మనం భావించలేం. అయినా ప్రస్తుతం ఇమ్మీడియట్ రియాక్షన్ మాత్రం జస్టిస్ నాగపాల్ తీసుకునే తీర్పుకు లోబడే ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి కవిత తరఫు న్యాయవాదులు చేసే అవకాశం ఉంది. అయితే ఈడీ మాత్రం రెండు అంశాలు ప్రధానంగా జస్టిస్ నాగపాల్ ముందు రిమాండ్ షీట్ని పెట్టబోతుంది. ఎందుకు కవిత ఏ రకంగా కవితను PMLA యాక్ట్ కింద అరెస్ట్ చేయాల్సి వచ్చింది, 100 కోట్ల లావాదేవీలు మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నారు, అది ఏ రకంగా జరిపింది అనేది ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉండబోతుంది. అది మనకు కూడా కాసేపట్లో రాబోతుంది. అంటే ఈడీ ఏం రిమాండ్ రిపోర్ట్ ఇస్తుంది అనేది మనకు కూడా అందుతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పెట్టిన అంశాలు ఏంటి, వాటి జస్టిస్ నాగపాల్ ఏ మేరకు వాటిని తీసుకున్నారు, నమ్మారు వాటిని అనేది మనకు చాలా కీలకంగా మారబోతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ తర్వాత కవితను రిమాండ్కి పంపితే అప్పుడు రిమాండ్కి వెళ్ళిన కవితని మళ్ళీ కస్టడీకి ఈడీ తీసుకునే అవకాశం ఉంది. ఈడీతో పాటు సిబిఐ కూడా కస్టడీకి తీసుకోవచ్చు. సిబిఐ కూడా మళ్ళీ కవితకు ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వస్తే సిబిఐ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏదేమైనా న్యాయపరంగానే అటు ఈడీ కానీ, సిబిఐ తరఫు న్యాయవాదులు కానీ, ఇటు కవిత న్యాయవాదులు కానీ కోర్టును ఎదుర్కోక తప్పని పరిస్థితి. కాసేపట్లోనే దీనిపై జస్టిస్ నాగపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనకు తెలియ అవకాశం ఉంది. సుమా, కళ్యాణ్ అంటే కస్టడీకి కోరనుంది ఈడీ, అంటే కస్టడీకి ఎన్ని రోజులు కోరే అవకాశం ఉంది, అంటే ఇలాంటి కేసెస్ లో ఎన్ని రోజుల కస్టడీ ఉంటుంది, అసలు ఈడీ అధికారులకు ఉన్న ఆప్షన్ ఏంటి కస్టడీ విషయంలో? జనరల్గా అక్కడ మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అయినప్పటికీ మ్యాక్సిమం 14 days ముందుగా రిమాండ్కి ఇస్తారు. ఆ తర్వాత వాదోపవాదాలు అవన్నీ కంటిన్యూ అయ్యి దాని మీద అందులో ఎంతవరకు నిందితురాలు కానీ నిందితురాలి ప్రమేయం ఏ మేరకు ఉంది, నిందితుడి ప్రమేయం కానీ నిందితురాలి ప్రమేయం కానీ ఏ మేరకు ఉంది అనేది భావించి ఆ కస్టడీ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే రిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడు కస్టడీ అనేది జనరల్గా ఈడీ అధికారులు 4-5 రోజులు కస్టడీకి కోరుతారు. ఆ తర్వాత ఇంకా ఆమె నుంచి కానీ, అంటే ఇప్పుడు కవిత కేసు గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుతున్నాం కాబట్టి కవిత నుంచి ఇంకా సేకరించాల్సిన సమాచారం ఏమైనా ఉందని ఈడీ భావించినా, లేదంటే కవిత ఈ 4-5 రోజుల విచారణలో కస్టడీలోకి తీసుకొని జరిపే విచారణలో సహకరించకపోయినా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇంకొన్ని రోజులు కస్టడీ ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం ఇన్ కెమెరాలో జరుగుతుంది, పూర్తి కెమెరాలు చుట్టూ పెట్టి ఆ కెమెరాలో విచారణ చేస్తుంటారు ఈడీ అధికారులు. కాబట్టి అవి సహకరించిందా, సహకరించట్లేదా, ఏ రకంగా జరుగుతుంది విచారణ అనేది అన్నీ కూడా కోర్టుకు సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. కోర్టు కోరితే ఇవ్వడానికి కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి. దాన్ని బట్టి కస్టడీ ఎన్ని రోజులు కోరాలి అనేది ఈడీ అధికారులు, ఆ తర్వాత సిబిఐ కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఈ కేసును తాము కూడా విచారించాలి కాబట్టి తమకు కూడా కస్టడీకి తీసుకుంటామని కోరే అవకాశం ఉంటుంది. ఈ రకంగా జరుగుతుంటుంది. మనం చూసాం కవితలాగే మరొక నిందితుడు, ఈ కేసులో ఉన్న మరో నిందితుడు మనీష్ సిసోడియా, ఆయన అరెస్ట్ అయిన సమయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అంతేకాదు అక్కడ ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆయన తీసుకున్న నిర్ణయం బేస్డ్గానే ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో. అందుకని ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ఇప్పటికీ దాదాపు 7 ఏడాది కాలంగా జైల్లో ఉన్నారు. ఏడాది దాటిపోయింది. అంటే అది ఎన్ని రోజులు జైల్లో ఉంటారు ఏంటి అనేది మనం ఆ న్యాయవాదులు వాదించే విధానం, ఆ తర్వాత మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది తప్ప ఇన్ని రోజులు స్పెసిఫిక్గా ఇన్ని రోజులే కస్టడీకి ఇవ్వాలి, ఇన్ని రోజులే రిమాండ్కి పంపాలంటూ ఏం రూల్ లేదు. అయితే ఇంతకుముందే నేను చెప్పినట్టు PMLA 4 సెక్షన్ 4 అనే సెక్షన్ ఒకటి మెన్షన్ చేసింది కాబట్టి ఈడీ ఆ సెక్షన్ ప్రకారం కనీసం 3 సంవత్సరాలు, ఆ సెక్షన్ ప్రకారం నేరం రుజువు అయితే కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష తప్పదు. అది 7 ఏళ్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ₹1,00,000 జరిమానా విధిస్తారు. అది 5 లక్షల వరకు కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మనం చెప్పగలం. అది ఎప్పుడు కవిత నేరం చేశారు, కవిత మనీ లాండరింగ్ చేశారు అనేది రుజువు అయితే దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను ఈడీ సిద్ధం చేసి కోర్టుకు సమర్పించగలిగినప్పుడే అలాంటి డెసిషన్ వస్తుంది. అప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష ఒకవేళ పడితే అది అనర్హత వేటు కూడా ఉంటుంది. ఒకవేళ ప్రజాప్రతినిధి అయితే గతంలో మనం చూసాం రాహుల్ గాంధీపై కూడా పరువు నష్టం కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష పడితేనే అతనిపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ పైకోర్టుకు అప్లై చేసుకున్నారు, అక్కడ వెసులుబాటు వచ్చింది. ఇదంతా న్యాయపరంగా జరిగే ప్రాసెస్ అయినప్పటికీ 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఏ ప్రజాప్రతినిధికి పడ్డా అతను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అతనిపై అనర్హత వేటు కూడా ఉంటుంది. అఫ్కోర్స్ కవిత పోటీ చేయట్లేదు ఈసారి లోక్సభ ఎన్నికల్లో, అయినప్పటికీ ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉండదు 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది పడితే. అంటే ఈ కేసులో 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ నేరం రుజువై శిక్ష పడితే మాత్రం కవిత భవిష్యత్తులో 6 ఏళ్ల పాటు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సుమా, కళ్యాణ్, అంటే నిన్న కేటీఆర్ రియాక్ట్ అవుతూ సుప్రీంకోర్టులో ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతున్న టైంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఒక టాపిక్ ని రేస్ చేశారు కదా. అంటే దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఏదైనా రియాక్షన్ ఉండొచ్చా? దానికి సంబంధించి కేటీఆర్ చేసిన వాదనలకు సంబంధించి కేటీఆర్ వాదనైనా కవిత అడ్వకేట్ల వాదనైనా అదే ఉంది. ఒకటి, సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ ఏదైతే మహిళలకు వెసులుబాటు ఇవ్వాలి, మహిళల వద్దకే ఈడీ వచ్చి విచారించాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారో అది ఈ నెల 19న సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణకు రాబోతుంది. చాలాసార్లు వాయిదాలు పడింది. ఈ నెల 19న విచారణ జరగబోతుంది. కాబట్టి 19న ఏదో ఒక నిర్ణయం వస్తుంది, అప్పటి వరకు ఆగచ్చు కదా అనేది అటు కేటీఆర్ వాదన కూడా నిన్న అదే ఉంది, కవిత తరఫు అడ్వకేట్ల వాదన కూడా అదే ఉంది. దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే గతంలో ఈడీ అడ్వకేట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు, కవితను అరెస్ట్ చేయబోము అంటూ. అరెస్ట్ చేయబోము అని ఇచ్చిన అఫిడవిట్ ఇచ్చిన అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది ఇల్లీగల్ అవుతుందంటూ కూడా అటు కవిత తరఫు అడ్వకేట్లు కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అది ఎప్పుడో గతంలో ఒక దఫా విచారణలో ఇచ్చింది, ఆ తర్వాత 2-3 సార్లు కూడా మళ్ళీ కవిత విచారణకు వాయిదాలు పడుతూ వచ్చింది. విచారణ కవిత హాజరు కాలేదు కాబట్టి అది చెల్లదు, అందుకే మేము అరెస్ట్ చేశాం, న్యాయబద్ధంగానే అరెస్ట్ చేశాం అన్నది కూడా ఈడీ చెప్తున్న వాదన. అంతేకాదు నిన్న ఈడీతో కేటీఆర్ ఆర్గ్యుమెంట్ మనం చూసాము. ఆ సందర్భంగా ఆయన పలు వాదనలు వినిపించారు, ఈడీ అధికారులను ప్రశ్నించారు. దానిపై కూడా ఈడీ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కేటీఆర్ పై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారు కేటీఆర్ అంటూ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఇటు కేటీఆర్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అది, ఎందుకంటే ఈడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఏకంగా ఈడీ అధికారులు ఫిర్యాదు చేయడం అనేది కేటీఆర్ పై కేసు నమోదు కావడం ఇది మరొక అంశంగా మారింది. కాబట్టి ఏదేమైనా ఓవరాల్గా ఇటు కేటీఆర్ కానీ అటు కవిత కానీ రాజకీయ పరంగా ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా అల్టిమేట్గా మాత్రం ఈ కేసు విషయంలో తేల్చాల్సింది న్యాయస్థానాలే. న్యాయస్థానాల్లోకి కేసు వెళ్ళిపోయింది, కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. అదే కేసులో ఉన్న మనీష్ సిసోడియా 7 ఏడాది కాలంగా జైల్లో ఉన్నారు.
కవిత మాత్రం ఇప్పుడు కోర్టు ముందుకు వెళ్తున్నారు, ఆమె బెయిల్ కోరుతున్నారు. ఈడీ మాత్రం ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని కస్టడీ పిటిషన్ వేయబోతుంది. జస్టిస్ నాగపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈడీ కస్టడీకి ఇస్తారా కవితని, లేదంటే కవితను రిమాండ్కి పంపుతారా, లేదంటే కవితకు బెయిల్ ఇస్తారా? 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. మొత్తం మీద కవితకు బెయిల్ వస్తుందా అనేది, బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, అది మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయం. రిమాండ్కి ఇవ్వచ్చు, కవితని రిమాండ్కి తరలించవచ్చు, అది 2వ ఆప్షన్. 3వది రిమాండ్కి ఇవ్వడంతో పాటు విచారణ కోసం ఈడీ కోరుతున్నట్లుగా కస్టడీకి కూడా కవితని ఇవ్వచ్చు. ఇది 3వ ఆప్షన్. ఈ మూడిట్లో ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనేది కాసేపట్లో మనకు తెలబోతుంది. సుమా, కళ్యాణ్, అంటే బీఆర్ఎస్ నాయకుల వాదన కక్షపూరితంగా చేశారు, వాంటెడ్ గానే ఈ కేసులో కవితను అరెస్ట్ చేశారంటూ వాళ్ళు వాదిస్తున్నారు కదా, అది ఎట్లా చూడాలంటారు వారి వాదన? ఖచ్చితంగా అంటే ఈ కేసు మొదటి నుంచి కూడా దాదాపు 15 నెలలుగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 2022 సెప్టెంబర్ అక్టోబర్లో ఆ సమయంలో వెలుగులోకి వచ్చింది ఈ కేసు. అప్పటి నుంచి కూడా ఇది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంగానే కేసు నడుస్తుందని అంతా భావించారు. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేయడానికి బీజేపీ పెట్టిన కేసుగా దీన్ని అంతా చూశారు. అయితే కాకుంటే ఇందులో తీగలాగితే దొంగ కదిలినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్గానే ఆ కేసు నమోదైనప్పటికీ ఆ తర్వాత అది ఏపీకి తెలంగాణకు కూడా పాకింది. ఏపీలో మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ లోక్సభ సభ్యుడు, గతంలో ఇప్పుడు కూడా సిట్టింగ్ లోక్సభ సభ్యుడు, ఆయన కుమారుడు మాగుంట రాఘవ కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏపీలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవ ప్రమేయం ఉన్నట్లు తెలితే, ఇక్కడ తెలంగాణలో చాలామంది అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్ర, అరబిందో ఫార్మా శరత్ చంద్ర, దాంతోపాటు కవిత ఆడిటర్ బుచ్చిబాబు, వీళ్ళందరూ ఇందులో ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేరారు. వీళ్ళందరూ కవిత పిఏ, ఢిల్లీ పిఏ కూడా ఇందులో బాగా ఉన్నట్టు తెలిసారు. అందరికంటే ముఖ్యంగా మెయిన్ ఇందులో కీలక పాత్ర ఇద్దరు. అంటే కవిత ఈ స్కామ్లో ఉంది, ఈ స్కామ్లో కవిత పాత్ర నిర్ధారించాలంటే ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం మేరకే ఇప్పుడు కవిత ఈ శిక్షకు, అంటే కవితను అరెస్ట్ చేసే వరకు వచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకటి కవిత పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు ఆల్రెడీ ఈ అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్లో ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాచారం. రెండవది కవితకు సంబంధించిన, కవితకు సన్నిహితుడిగా ఉన్న రామచంద్ర పిల్లై కవితకు చాలా సన్నిహితుడు అని చెప్తారు. రామచంద్ర పిల్లయ్యే కవితకు బినామీగా ఈ వ్యవహారంలో మొత్తం రామచంద్ర పిల్లై ద్వారానే వ్యవహారం నడిచిందని కూడా ఈడీ, సిబిఐ చాలాసార్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాయి. కాబట్టి రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ ఇక్కడి వరకు వచ్చిందని మనం భావించవచ్చు. సుమా, కళ్యాణ్, అంటే ఈడీ అధికారులు ఆల్రెడీ కవితను అరెస్ట్ చేశారు అంటే కవిత తరపున ఉన్న లాయర్లకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేసే ఆప్షన్స్ ఉంటాయా? బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఓవైపు సుప్రీంలో కూడా ఈ కేసుకు సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇప్పుడు బెయిల్ కి సంబంధించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? అంటే కవిత ముందున్న ఒక ఆప్షన్ బెయిల్ కోసం దరఖాస్తు చేయడం మీద కవిత చేతుల్లో ఇంకేమీ లేదు. రాజకీయంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి కూతురు అయినా, ప్రెజెంట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సోదరి అయినా అవి పనిచేయవు. కేవలం ఆమె ముందున్న ఆప్షన్ బెయిల్కి దరఖాస్తు చేసుకోవాలి. అది రౌసరెవెన్యూ కోర్టులో ఫస్ట్ వేస్తారు, అక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే ఆ తర్వాత పైకోర్టుకి, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఆమెకు బెయిల్ వస్తే తప్ప ఆమె బయటకు రాలేదు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రౌసరెవెన్యూ కోర్టులో మెజిస్ట్రేట్ నాగపాల్ తీసుకునే నిర్ణయం కీలకం అవుతుంది. ఆమె రిమాండ్కు మ్యాక్సిమం మనకున్న లీగల్ ఎక్స్పర్ట్లు కానీ, నిన్న సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మనతో మాట్లాడారు. వారు చెప్పిన ప్రకారం కానీ ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారు. అరెస్టు ఈడీ అంత ఈజీగా అరెస్ట్ చేయదు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈడీ అన్ని పూర్వాపరాలన్నీ పరిశీలించి పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ వరకు వస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఈడీ తరఫు అడ్వకేట్లు పెడతారు. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ బెయిల్ వచ్చిందంటే అందులో ఆమె పాత్ర ఒక రకంగా లేనట్టే మనం గుర్తించవచ్చు అనేది కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. అంటే బెయిల్ వచ్చిందంటే కవిత పాత్రని ఈడీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయనట్టే లెక్క అని కూడా చెప్తున్నారు. కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆమె రిమాండ్కి తరలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రిమాండ్కు తరలించిన తర్వాత కస్టడీ పిటిషన్ ఖచ్చితంగా వేస్తారు. ఎంతో 1 రోజా 2 రోజులా 4 రోజులా అనేది మనం చెప్పలేకపోయినా కస్టడీకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమాండ్లో ఉన్నప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించడం ద్వారా ఇంకొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఈడీకి కానీ అటు సిబిఐకి కానీ ఇద్దరికి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరికి కూడా కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కస్టడీలో విచారణ జరిపిన తర్వాత మరిన్ని ఆధారాలు సేకరించి అసలు ఆ కేసు పూర్వాపరాలన్నీ కూడా సబ్మిట్ చేయడానికి సంబంధిత అధికారులు, ఈడీ అయితే ఈడీ, సిబిఐ అయితే సిబిఐ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఫర్దర్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. సుమా,
కళ్యాణ్, అంటే ఆల్రెడీ కవితను అధికారులు విచారించారు, ఇప్పుడు కస్టడీని ఇవ్వాలి అంటూ కూడా ఈడీ అధికారులు కోరుతున్నారు. ఒకవేళ కస్టడీకి ఇస్తే అధికారుల విచారణ ఎలా ఉండబోతుంది? ఇంకా లోతుగా ఈ కేసులో కవితను విచారించే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటి వరకు ఒకసారి మొదట్లో కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ కవిత ఇంటికి బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి సిబిఐ అధికారులే స్వయంగా వచ్చి ఒక రోజంతా విచారించారు, ఆమెని కొన్ని సాక్ష్యాలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈడీ విచారణకు 3 రోజుల పాటు గత ఏడాది అంటే 2023లో 3 రోజుల పాటు కవిత హాజరయ్యారు. ఆ 3 రోజులు కూడా కవిత వద్ద ధ్వంసం చేశారు ఫోన్లు అని చెప్పారు. ఒక 10 ఫోన్లు ధ్వంసం అయ్యాయని, అవి ఎవి ధ్వంసం కాలేదంటూ ఆమె డిస్ప్లే చేస్తూ కూడా ఆ ఫోన్ల కవర్ తీసుకొని మరీ ఈడీ కార్యాలయానికి వెళ్ళి ఈడీ కార్యాలయంలో ఆ ఫోన్లను సబ్మిట్ చేసి వచ్చారు. ఆ రకంగా 3 రోజుల పాటు ఈడీ విచారణకు సహకరించారు కవిత. ఆ తర్వాతే అంటే ఆ 3 రోజుల విచారణలో కవిత పాత్రపై కొంత నిర్ధారణకు వచ్చిన ఈడీ అధికారులు ఆ తర్వాత ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఆ నోటీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం కవిత చేశారు అనేది ఈడీ న్యాయవాదుల వాదన. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టులో మహిళలకు కొంత వెసులుబాటు ఇవ్వాలని కవిత కోరినప్పటికీ ఆ కేసు కంటిన్యూ అవుతుంది. అయినా ఈడీ విచారణకు సహకరిస్తే బాగుండేదనేది కూడా కొంతమంది అభిప్రాయం ఉంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తాను ఈడీ విచారణకు రావట్లేదు అని పదే కవిత చెప్పిన మీదట, అంతేకాదు ఇప్పుడు కూడా తాజాగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి విచారణకు రాలేను అని కవిత రిప్లై ఇచ్చారు. లేటెస్ట్గా సిబిఐకి ఇచ్చిన రిప్లైలో ఆమె పేర్కొన్నారు ఇదే అంశాన్ని. అయితే దీన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. ఎన్నికలున్నా ఏమున్నా లేకుంటే మాజీ ముఖ్యమంత్రి కూతురైనా ఏదైనా విచారణకు రావాల్సిందే అంటూ ఈడీ సిబిఐ చాలా స్ట్రాంగ్గానే చెప్పాయి. దానికి లొంగకపోవడంతోనే ఈడీ స్వయంగా రంగంలోకి వచ్చి కవిత ఇంట్లో విచారించి నిన్న ముందు సెర్చ్ వారెంట్తో వచ్చారు, సెర్చ్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, అరెస్ట్ వారెంట్తో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్లారు. ఈ రకంగా ఏ ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్లో ఫాలో అవుతూ ఖచ్చితంగా ఇందులో పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఈ రకంగా ముందుకు పోయే అవకాశం లేదు. అది ఈడీ సిబిఐ వరకు. ఇక రాజకీయ కోణానికి వస్తే ఖచ్చితంగా రాజకీయంగా ఇది బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే లక్ష్యంతోనే చేస్తున్నారని బీజేపీ టార్గెట్ చేసి బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్ననే హరీష్ రావు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిన్న మనం చూసాము ఈడీ కవిత నివాసంలో ఉన్నప్పుడే మోడీ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో మోడీ మల్కాజ్గిరిలో ర్యాలీ జరుగుతుంది. కవిత గతంలో చేసిన కామెంట్లు కూడా మనం నిన్న చూపించాం టీవీలో కూడా. అంటే మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందంటూ కవిత గతంలో మాట్లాడారు ఒక సందర్భంలో. అది నిజంగానే జరిగింది. హైదరాబాద్కు మోడీ వచ్చే ముందు నేరుగా కవిత ఇంటికే ఈడీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇది రాజకీయ కోణంగా రాజకీయ లబ్ధితో కోసం చేస్తున్న ప్రయత్నంగా కూడా బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కవిత అరెస్టుకు నిరసనగా ధర్నాలు రాస్తారోకలు చేశారు. ఇదంతా రాజకీయ కోణం ఉన్నప్పటికీ చట్టపరంగా ఈడీ సిబిఐ న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, ఏ రకంగా ఫర్దర్ పోతాయి అనే దానిపైనే కవిత భవితవ్యం ఆధారపడి ఉంది. సుమా, కళ్యాణ్, మెజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ముందు కవితను హాజరుపరిచారు. మరోవైపు అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికల టైం కూడా దగ్గర పడింది. ఓవరాల్ గా ఎలా చూడాలంటారు ఇప్పుడు కవిత అరెస్ట్ ను? మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలేమో ఇది అక్రమ అరెస్ట్ అంటూ వారి వాదన వారు వినిపిస్తున్నారు. ఓవరాల్ గా ఎలా చూడాలి ఈ ఇష్యూ? కవిత జస్టిస్ నాగపాల్ ముందుకు వెళ్లే ముందు కూడా ఒక 2-3 కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారు, ఇది ఖచ్చితంగా ఈడీ అక్రమ అరెస్ట్ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు న్యాయపరంగా చట్టపరంగా తాను పోరాటం చేస్తాను, నిర్దోషిగా బయటకు వస్తానంటూ కూడా కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని చివరి వరకు పోరాడుతుంది. కవిత నిర్దోషి అని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అలా నిరూపించుకోగలిగితే అది బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీ కక్ష సాధింపు అని జనంలోకి తీసుకువెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదు, కవిత నిజంగానే ఇందులో నిందితురాలు ఇప్పుడు నిందితురాలు ఆ తర్వాత నేరస్తురాలు అని రుజువైతే మాత్రం అది బీఆర్ఎస్ పార్టీకి ఒక మాయని మచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం సుమా, కేసీఆర్కి గత కొద్ది రోజులుగా అన్ని ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మేడిగడ్డ కుంగిపోవడం, 2 పిల్లర్లు కుంగిపోవడం అది ప్రజల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళింది. అది ఎన్నికలపై కూడా ప్రభావం పడింది. అంతకంటే ముందు వాస్తవానికి కేసీఆర్ పాలనకి కేసీఆర్ కుటుంబానికి ఈ కవిత లిక్కర్ స్కామ్ నుంచే కొంత ఎదురు దెబ్బలు డౌన్ఫాల్ మొదలైందని చెప్పొచ్చు. అంటే 2023లో గత ఏడాది మొదట్లో కవిత లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్లు బయటకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కేసు నమోదైంది, ఆమె విచారణకు హాజరైంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు పెరిగాయి. అంటే లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండడం, కవిత లిక్కర్ స్కామ్లో ఉండడం ఏంటి అంటే తెలంగాణలోనే కాదు వీళ్ళు పక్క రాష్ట్రాల్లో ఏకంగా ఢిల్లీలో కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు చాలా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళడానికి కవిత కేసు అనేది దోహదపడింది. ఇప్పటి వరకు
కేసీఆర్ పై కానీ లేదంటే కేటీఆర్ పై కానీ లేదంటే హరీష్ రావు పై కానీ, అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, వీళ్ళపై ఇటువంటి కేసు నమోదవడం, అరెస్టు వరకు వెళ్ళడం అనేది ఇప్పటి వరకు వాళ్ళ రాజకీయ జీవితంలో, ఎవరి రాజకీయ జీవితంలో కూడా జరగలేదు. అది కవిత విషయంలో జరిగింది. అందులోనూ లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం, అది ఒక మహిళగా ఉండి మద్యం కుంభకోణంలో భాగస్వాములు కావడం ఏంటంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. అంటే అప్పటి నుంచి అలా జరిగింది. ఎన్నికల ముందు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం మనం చూసాం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెటెడ్గా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచుతున్న వైనం చూసాం. అంటే మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చివేతలు కానీ, ఇంకొంతమంది నేతలపై, అటు జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం, ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం కానీ, ఇట్లా కొంతమంది నేతలపై నేరుగా బాల్క సుమన్పై కేసు నమోదైంది, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇలాంటి కేసులు నమోదవుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు కవిత కేసు అనేది బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ముందు కొంత చాలా షాక్గానే చెప్పుకోవచ్చు. ఇది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది. ఎందుకంటే మిగిలిన రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అభ్యర్థులను ఖరారు చేసుకోవడం, ప్రచారంలో మునిగి తేలడం, ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయితే ఇప్పుడు కవిత కేసు చుట్టూ బీఆర్ఎస్ శ్రేణులు తిరగాల్సిన పరిస్థితి, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే కవిత కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కావడం, ఆమెను అంత ఈజీగా పార్టీ తీసుకోలేదు. మిగిలిన వాళ్ళు ఒకవేళ నాయకులు అయితే నాయకుని వరకే ఉండేదేమో, కానీ కవిత కేసు కాబట్టి ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీకే చుట్టుకుంటుంది. కాబట్టి అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళంతా నిన్న చూసాం మనం. కేటీఆర్, హరీష్ కవిత నివాసానికి వెళ్ళారు, కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లేంత వరకు అక్కడే ఉన్నారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత కోలుకోలేని దెబ్బగానే చూడాలి. ఒకవేళ బెయిల్ వస్తే ఈరోజు కవితకి అది కొంత ఉపశమనంగా భావించవచ్చు, కానీ లేదంటే మాత్రం లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మనం చూడాలి. సుమా, కళ్యాణ్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. కోర్టుకు హాజరయ్యే ముందు ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please, fabricated case. Do you want to say something? Do you want to say something? Please. కళ్యాణ్, మనం చూసాం ఎమ్మెల్సీ కవిత కోర్టుకు హాజరయ్యే ముందు తనను అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం, నా పైన ఉన్న ఈ కేసు ఇల్లీగల్ కేసు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ వెళ్లారు. ఎలా చూడాలి? ఇంతకుముందే చెప్పాము, ఇది ఇల్లీగల్